హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అండి. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్కి వచ్చేసి మెడపట్టిని ఎంత చక్కగా కుట్టాననేది ఒకసారి మీకు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి హ్యాండ్, ఇది వచ్చేసి నడుము అనమాట. నడుము దగ్గర పట్టి ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చిందో కూడా ఒకసారి గమనించండి. నడుము కొలత ప్రకారం ఏ విధంగా కుడతాననేది కూడా కటింగ్ చేసి కుడతాననేది చూడండి. ఇక్కడ మెయిన్ గమనించాల్సింది సైడ్ అండి. సైడు కింద వైపున ఏ విధమైన హెచ్చు తగ్గులు ఉండవు. ప్లస్ చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇవి 3 బ్లౌజులు అండి, 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 పావుకు మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ముందు వచ్చేసి కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నడుము కొలత 32 అండి. అందులో 4 భాగం 8 ఇంచెస్కి మార్క్ చేశాను, ప్లస్ 1 ఇంచ్ డాట్. ఆ 8 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే అదే చెస్ట్ లూజ్ అండి. ఇక్కడ చూడండి, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకున్నానండి. ఇంకా చూడండి, షోల్డర్ వచ్చేసి 5.5కి మార్క్ చేసేసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా 5.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, 1.5కి మార్క్ చేసుకుంటున్నానండి. చంక దగ్గర ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి చంక వైపున. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఖర్చు వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ముందుగానే చెస్ట్ దగ్గర 9 ఇంచెస్, కింద నడుము దగ్గర 9 ఇంచెస్గా రెండింటికి మార్క్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, 9 ఇంచెస్గా సగం ఎంత, 4.5 అండి. 4.5కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా డాట్ కోసం మార్క్ చేసుకుంటున్నానండి. డాట్ పొడవు వచ్చేసి చూడండి 4 ఇంచులకి మార్క్ చేసింది. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్ అండి. సైడ్ క్రాస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకోవడంలో సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఏ విధమైన ముడతలు రావన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ అండి నెక్ మార్క్ చేసేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 10 అండి. 10 ఆ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను. కింద వైపున వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసి నెక్కి వచ్చేసి రౌండ్ చేపించానండి. ఇప్పుడు డాట్కిను ఈ సైడ్ క్రాస్కిను సైడ్ కుట్టుబెట్ట దగ్గర టర్నాతో మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా మార్క్ చేసేసుకున్నానండి అవుట్లైన్ అంతా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది చంక దగ్గర మార్కింగ్ అనమాట. ఇక్కడ ఈ మార్క్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంక వైపున లోతు అనమాట, ఒక 1/2 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి నేను షోల్డర్ దగ్గర నెక్ వైపున వచ్చేసి 1/2 ఇంచ్ అండి. రెండుకి కట్ పెట్టేశాను, కటింగ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా రౌండే కాబట్టి నేను వచ్చేసి రౌండ్ చేపించానండి కర్వ్ స్కేల్ తోటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 5.5కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంటి ఉక్సులు పట్టి దగ్గర నుంచి పొడవు వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి ఇంకే చెస్ట్ తక్కువే కాబట్టి 13 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేశానండి. ఇక్కడ గమనించినట్లయితే ఇంకోటి చూడండి, ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ మార్కింగ్ అక్కడి నుంచి 2.5 అండి. ఇప్పుడు డాట్ వెడల్పు కూడా 2.5కి మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి, యువతలకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అది బ్యాక్ పార్ట్ మార్కింగ్, దానికంటే యువతలకి. ఇప్పుడు ఉక్సుల దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని రెండింటి కలిపితే ఒక లైన్ డ్రా చేశాను. అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేశానండి. ఇది కొలుచుకుంటున్నాను 3.5 అండి. అక్కడి నుంచి డాట్ కుట్టేస్తాం కదా, అక్కడ 3.5 నుంచి మనకు కావాల్సిన నడుము కొలత ఎంత, 8 ఇంచెస్ అండి. చూడండి, ఆ 13 ఇంచెస్ మార్కింగ్ దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాయి. ఎందుకు ఆ 1/2 ఇంచ్ అంటే ఉక్సులు పట్టి పాచపట్టి కుట్టుకోవడం కోసం అండి. ప్లస్ ఇదంతా ఖర్చు అనమాట. ఈ చంక వైపున మార్కింగ్ ఉంది కదా, సైడ్ కుట్టుబట్టేది, అదిను కింద వైపున మార్క్ చేసుకున్నాం 8.5కి. అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశానండి. ఇవన్నీ కూడాను మార్క్ చేసుకున్న దగ్గర వచ్చేసి రన్నతో మార్క్ చేసుకుంటున్నానండి. కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. ఈ ఉక్సుల దగ్గర ఒక 1/2 ఇంచ్ తీయడం వల్ల ఏంటంటే షోల్డర్ జారదండి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా ఫ్రంట్కి బ్యాక్ ఒక 1/2 ఇంచ్ తగ్గించాం కదండి, స్లోపీగా పెట్టాం కదా, అది కూడా ఏంటంటే మనకి షోల్డర్ జారదండి. అందుకోసమే అవన్నీ తీస్తున్నాము. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇది 80 సెంటీమీటర్లే ఉందండి, అందుకని సైడ్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి సైడ్ అనమాట. 80 సెంటీమీటర్లకి పొడవు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మాత్రమే వచ్చింది. సైడ్ క్లాత్ వచ్చేసి కొంచెం వెడల్పు ఎక్కువ ఉందండి, అంటే పన్నా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ తీసుకున్నానండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5కి మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా మార్క్ చేసుకున్నామా. ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఈ రెండింటిని కలుపుతూ చూడండి, అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఈ హ్యాండ్ లూజ్కి ఉంది కదా, చంక దగ్గర నుంచి మార్క్ చేసుకున్నాను. అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా అలవాటు చేసుకున్నారనుకోండి, హ్యాండ్ పర్ఫెక్ట్ ఉంటుందండి. ఏ విధమైన ముడతలు రావు.
చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్నది ఇదంతా కూడాను కట్ చేసేస్తున్నానండి. ఇది 2 బ్లౌజులు కాబట్టి ఒకేసారి 2 హ్యాండ్స్ని కట్ చేసేస్తున్నానండి. అంతేనండి. ఇది పన్నా కొంచెం ఎక్కువ ఉందన్నమాట, 80 సెంటీమీటర్లే కానీ కొంచెం పన్నా ఎక్కువ ఉండడం వల్ల మనకు సైడ్ ఇంత క్లాత్ మిగిలిందండి. లేకపోతే లైనింగ్ క్లాత్ అట్లాంటివి అయితే పన్నా తక్కువ ఉంటుంది కదా. అంతేనండి. వీటికి వచ్చేసి కాటన్ కాబట్టి కొంచెం పన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ వచ్చేసి మిడిల్లో షోల్డర్ దగ్గర ఘాటు పెట్టేశానండి. ఇక్కడ చూడండి, మిడిల్లో ఘాటు పెట్టాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నానండి. ఈ చంక లోతు వచ్చేసి హ్యాండ్కి 1.5 ఇంచ్ అండి, సారీ 30 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ మార్క్ చేసుకున్నాం కదా, ఇదంతా కూడా కట్ చేసేస్తున్నానండి. చూడండి షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఒక టైప్ ఆఫ్ ఎస్ షేప్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలిసేటానికి గుర్తు కోసం ఆ విధంగా కట్ పెట్టుకున్నానండి. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీ కట్ చేసుకుందామండి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఏ విధమైన కొలతలు తీయండి, కానీ మీకు అర్థమవడం కోసం ఒక కొలత తీస్తాను చూడండి. 3.5 ఉందా, అక్కడి నుంచి చివరికి ఎంత ఉంది, నాకు 10 ఉందండి. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటాను. 10 ఇంచులు ఉంది, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 10.5కి మార్క్ చేసుకున్నా. ఆ 1/2 ఇంచ్ దేనికి అనుకుంటారేమో, మనకి కుట్టుకునేటప్పుడు సరిగ్గా పెట్టి కుట్టకపోతే ఆ 1/2 ఇంచ్ కొంచెం సేవ్ చేస్తుందండి. కొంచెం ఎక్సెస్ ఉన్నా పర్వాలేదు కదా, కట్ చేసేస్తాం. ఇది ఫ్రంట్ వైపున 4.5, ఇక్కడ చూడండి 10.5కి షేప్ పట్టి పొడవు వచ్చేసి 10.5కి మార్క్ చేసేసుకుంటున్నాను. కొంచెం సైడ్ ఎక్సెస్ ఉన్నా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఇక్కడ మిడిల్ నుంచి చూడండి, స్టార్టింగ్ నుంచి 3.5 అండి, కింద నుంచి కూడా 3.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్లకి కలుపుతూ షేప్ పట్టి షేప్ ఇచ్చేయడమేనండి. అంతే, చాలా ఈజీ అనమాట. అంతేనండి. ఈ పద్ధతి అలవాటు చేసుకొని కుట్టారనుకోండి, మీరు సైడ్ ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు. చంక దగ్గర ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి. నేను ఏ విధంగా కుడతాననేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అంతేనండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ షేప్ పట్టి అన్నీ కటింగ్ అయిపోయిందండి. చూడండి, ఈ సైడ్ ఉంది కదా, అక్కడే కుట్టు పడుతుందండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. ఒకసారి అలవాటు చేసుకోండి ఈ పద్ధతిని. మీరు సగం వేరే వీడియోలో చూసి సగం నా ఛానల్లోది ఫాలో అయ్యారంటే అప్పుడు పర్ఫెక్షన్ రాదండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక బ్లౌజ్ కుర్చీ చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టి కుడుతున్నానండి. ఫస్ట్ ఇది ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీసేనండి. ఈ విధంగా ఒరిజినల్ వైపుని పెట్టేసి పాదం గ్యాప్తో కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇది స్ట్రైట్ పీసే అనమాట. ఈ విధంగా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ మిగిలిన ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తానండి. చూడండి, మళ్ళీ పైనుంచి ఒక అనక కుట్టు అనమాట. పైనుంచి ఒక అనక కుట్టేసేసి ఇప్పుడు డాట్స్కి మార్క్ చేసేసుకుంటాను. ఇప్పుడు చూడండి, రన్నతో మార్క్ చేశాను కానీ ఈ క్లాత్ మీద నాకు కనిపించలేదు, అందుకని మిడిల్ నుంచి 4.5 అటువైపు, 4.5కి ఇటువైపు అండి. ఈ 2 మార్క్ చేసేసుకొని డాట్ పొడవు వచ్చేసి పావు తక్కువ. ఇప్పుడు వచ్చేసి కుట్టేసాం కదా కింద 1/2 ఇంచు, అందుకని నేను 3.5 పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి 1/2 ఇంచు ఆ విధంగా మార్క్ చేసేసుకొని డాట్ వెడల్పు పొడవు వచ్చేసి 3.5కి మార్క్ చేసేసుకుంటున్నాను. అంతేనండి. ఇప్పుడు ఒకవైపుని డాట్ వేసేస్తున్నాను. నేను చివరికి వచ్చేసరికి రబ్ ఇచ్చాను. స్టార్టింగ్ పైకి వెళ్ళిన తర్వాత వచ్చేసి అక్కడ ఏమి రబ్ ఇవ్వనండి, రివర్స్ చేసేయడం వల్ల ఆ కుట్టు లాక్ అయిపోద్ది అనమాట. అట్లాగని ఆ కుట్టును కట్ చేయకూడదండి. ఇక్కడ చూడండి, చూపిస్తాను. 1/2 ఇంచు మార్క్ చేసేసుకున్నామా, 3.5కి మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రబ్ ఇవ్వలేదు, జస్ట్ రివర్స్ చేశాను అంతేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్లు కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అండి. ఫ్రంట్ పార్ట్కి కూడా ఘాట్లు పెట్టున్నాం కదా, ఇప్పుడు మెయిన్ డాట్ కుడుతున్నానండి. ఫస్ట్ అక్కడి నుంచి ఫోల్డ్ చేసేసి 3 ఇంచెస్ అనమాట క్రాస్గా. చూడండి, ఇప్పుడు రివర్స్ చేసేస్తాను. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇప్పుడు చూడండి అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసేసి పాదం గ్యాప్ తోటి కుడుతున్నానండి. డాట్ పొడవు కూడా ఉక్సుల దగ్గరది 2.5 ఇంచేనండి. 2.5 ఇంచు పొడవు ఆ విధంగా కుట్టేస్తాను. ఇక్కడ ఘాటు పెట్టుకున్నాక అక్కడి నుంచి 2.5 లేదా 3 ఇంచుల వరకే వస్తుందండి. అది అంటే మనం వేసే డాట్ అనమాట. మెయిన్ డాట్ని చూడాలి, అంతకంటే దాన్ని దాటిపోదనమాట. సైడ్ కుట్టు దగ్గర నుంచి మీకు అర్థమవడం కోసం అట్లా చూపించానండి. సైడ్ కుట్టు అది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇంకో దానికి కూడాను మెయిన్ డాట్ కుడుతున్నాను. 3 ఇంచెస్ పొడవు అనమాట. ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు చూడండి, ఉక్సుల దగ్గరది పొడవు వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. డాట్ పొడవు కూడా 2.5 ఇంచులు అనమాట. అంతేనండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇక్కడ చంక వైపున డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని చూడాలండి. చూడండి, మెయిన్ డాట్ని చూడాలి. చూసే విధంగా మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవడమే. చంక వైపు నుంచి మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి ఎంత వెడల్పు ఉందనేది మనకు అనవసరం అండి.
2.5 3 ఇంచుల లోపలే ఉంటుంది. అందుకని మీకు తెలియడం కోసం అట్లా మార్క్ చేశాను. ఇప్పుడు చూడండి షేప్ పట్టి వచ్చేసి సింగిల్ లేయరే ఉంది కదా, మరి అంత పలచగా వేస్తే బాగుండదు కదండి. అందుకనేసి షేప్ నిలవాలంటే కూడాను కొంచెం మందంగా ఉండే క్లాత్ తీసుకున్నానండి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్లకైనా కూడాను ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ అవి కూడా పలచగా ఉంటాయండి. దానికి కూడా కొంచెం మందంగా ఉండే వేరే క్లాత్ కూడా వేసి కుడితే షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది, పట్టుకొని ఉంటుంది అనమాట. ముడతలు రావు, ముడుచుకుపోద్దండి లేకపోతే అక్కడంతా. ఇక్కడ చూడండి కుట్టేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ ఏంటంటే కొంచెం దళసరిగా ఉంటుంది, అందుకని ఇది సింగిల్ లేయరే తీసుకున్నానండి. ప్రాబ్లం ఏమి ఉండదు. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఆ ఫ్రంట్ పార్ట్లు 2 కుట్టుకున్నాం కదా, దానికి వచ్చేసి చూడండి షేప్ పట్టిని జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మెయిన్ డాట్ని చూడండి సైడ్కి కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. అట్లాగని దాన్ని సాగదీసి పట్టుకోకూడదండి. ఈ జాకెట్ ముక్కను వచ్చేసి సాగదీసి పట్టుకోకూడదు. మళ్ళీ పైనుంచి ఒక కనక్ కుట్టేసేసానండి. ఎందుకంటే అది క్రాస్ పీస్ కాబట్టి సాగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకో దానికి కూడాను షేప్ పట్టి జాయిన్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి, ఇది అయిపోయింది. మళ్ళీ పైనుంచి ఒక కనక్ కుట్టేయాలి. అంతేనండి. ఇప్పుడు చూడండి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఫ్రంట్కి బ్యాక్కి ఇదంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇటు రెండింటికి కూడాను ఫ్రంట్ బ్యాక్ ఎంత ఎక్సెస్ ఉందో అదంతా కట్ చేసేస్తున్నానండి. ఇది ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం లేదు, కట్ చేసుకుంటాం. అదే తక్కువ పెట్టుకుంటే అతుకు వేసుకోవడం కంటే ఇదే ఈజీ కదా. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి రెండింటికి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఒక వైపున అయిపోయిందా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఇప్పుడు చూడండి ఈ షేప్ పట్టి దగ్గర ఎంత ఎక్సెస్ క్లాత్ ఉంటుంది, నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తాననేది చూడండి. ఇక్కడ చూడండి ఇదంతా ఎక్సెస్ క్లాత్. ఎందుకంటే నేను మార్కింగ్ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ వచ్చేసి ఆ మార్కింగ్ కొంచెం అటు ఇటు మార్కింగ్ మీద కట్ చేయకుండా కొంచెం అవతలకో కట్ చేస్తుంటాను. అందుకనే ఈ ఎక్సెస్ క్లాత్ వస్తుందండి, అది చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ చంక దగ్గర అండి ఫ్రంట్కి బ్యాక్ మార్క్ చేసుకున్నాం కదా, అవి ఈక్వల్గా చంక దగ్గర ఈక్వల్గా పట్టుకోవాలి. అప్పుడు మనకు షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉంది సైడ్ అనేది అర్థమైపోద్ది అనమాట. అదేవిధంగా రెండో వైపు కూడా చూడండి ఆ విధంగా పెట్టేసి ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టి కుట్టేసాం కదా, అది ఫోల్డ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఎంత ఎక్సెస్ ఉందో అంతవరకు మార్క్ చేసుకున్నాం కదా, ఈ విధంగా కుట్టేసుకున్నాం అనుకోండి, సైడ్ ఏ విధమైన ఎక్సెస్ హెచ్చు తగ్గులు రావు. ప్లస్ చంక వైపున కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. మనం చంక దగ్గర హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి రెండు వైపులా కూడా ఈక్వల్గా పెట్టుకునే కదా జాయింట్ చేస్తాము. అందుకని మనం చంక దగ్గర కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఇది ఒక ఈజీ పద్ధతి అనమాట. ఇక్కడ చూడండి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్. ఇప్పుడు సైడ్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అంతవరకు ఈ విధంగా పెట్టేసి ఒక కుట్టేసేసాను. మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టుకుంటున్నాను. ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట. మొత్తం షేప్ పట్టీలో ఉంటుందండి. అంతేనండి. చూడండి ఇప్పుడు ఆల్రెడీ అదంతా రన్నర్తో మార్క్ చేసుకున్నామండి, అది కనిపించడం కోసం. అక్కడ నుంచి 8 ఇంచెస్ నడుము కదా, ఆ 8 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకో వైపుని కూడా సేమ్ అదే విధంగా లైన్ డ్రా చేసుకుని అక్కడ నుంచి కుట్టు దగ్గర నుంచి చూసుకున్నది, సైడ్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ వరకు 8 ఇంచెస్ ఉండేటట్టు చూసుకున్నానండి. ఇప్పుడు రెండింటికి వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి కుడుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి అంటే లోపల వైపుని పెట్టేసి ఒక పాదం గ్యాప్తో ఒక కుట్టేసానండి. ఇప్పుడు పై వైపుకి మళ్ళీ ఇచ్చి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి 2 కుట్లు వేసేయడమేనండి. ఫస్ట్ ఒక కుట్టు వేసేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలండి. ఇప్పుడు రివర్స్ చేసేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టేసి ఇక్కడ కింద వైపున వచ్చేసి ఓపెన్ ఉంటుంది కదా, అది కూడా క్లోజ్ చేసేసానండి. ఇప్పుడు పైన ఉన్న క్లాత్ని ఎక్సెస్ని కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి అనమాట. ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు పై వైపుని ఈ విధంగా పెట్టేసి చూడండి ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. కింద వైపున ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసి ఇక్కడ చూడండి పైనుంచి ఒక ఆన కుట్టేసేయడమేనండి. ఇప్పుడు ఈ క్లాత్ అంతటిని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసేయడమేనండి. ఉక్సులు పట్టి కదా, ఒక కుట్టు చాలన్నమాట.
కింద వైపున గ్యాప్ ఉంటుంది కదా, అది కూడా నేను క్లోజ్ చేసేసానండి. ప్లస్ పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసి షేప్ పట్టీ మీద ఉక్సులు పట్టి పెట్టి ఒకసారి చూసుకోవాలండి ఏమైనా ఎక్సెస్ క్లాత్ ఉందా, ఏది పొడుగు ఉంది అని. చూడండి కొంచెం నాకు ఉక్సులు పట్టి కొంచెం పొడవు ఉందండి, ఆ కొంచెం అట్లా కట్ చేస్తున్నాను. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదండి అట్లా కట్ చేయడం వల్ల. అంతేనండి. ఇప్పుడు మెడ పీస్ కోసం సపరేట్ వీడియో చేశానండి, అందుకని ఇప్పుడు మెడ పీస్ని ఏ విధంగా కుట్టాలనేది చూపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి పట్టీ కుడుతున్నానండి. చూడండి ఈ విధంగా పై వైపుని పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఒక హ్యాండ్ కుట్టేసామో సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా పై వైపుని పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి హ్యాండ్ పట్టి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఇప్పుడు చివరికి వచ్చేసిందా. ఇప్పుడు మళ్ళీ కట్ చేసి పైనుంచి ఒక అనక కుట్టేసేయడమేనండి. నేను మళ్ళీ లూజ్ కుట్టేమేయనండి, నేను డైరెక్ట్గా హెమ్మింగ్ చేసేస్తాను. కుట్టుకున్న తర్వాత నేను సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి ఫోల్డ్ చేసుకుంటాను అంతే. ఇప్పుడు అయిపోయిందా. ఇప్పుడు చూడండి దీన్ని నేను చెప్పాను కదా, ఇంకొక సపరేట్ వీడియో కోసం నెక్ పీస్ ఆల్రెడీ కుట్టేస్తానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నానండి, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకుంటూ రావడమేనండి. ఇప్పుడు ఒక వైపున అయిపోయిందా, సేమ్ అదే విధంగా. అంటే ఇప్పుడు ఒక వైపున 2 కుట్లు వేయాలన్నమాట. ఖచ్చితంగా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు 2 కుట్లు వేయాలండి. చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఏం చేస్తానంటే ఒక 2 వైపులా కూడాను 2 కుట్లు వేసేసానమాట. ఇక్కడ చూడండి గోరుతో ఆ విధంగా గీరడం వల్ల మనం ఏమైనా షోల్డర్ దగ్గర ఏమైనా ముడతలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుందండి. అందుకనేసి అట్లా ఒక విధంగా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక వైపున హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. మా ఇల్లు కొంచెం రోడ్డు దగ్గర కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా జాయిన్ చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసేస్తానంటే 2 వైపులా కూడాను 2 కుట్లు వేసాను అనమాట. అంతేనండి, రెండింటికి హ్యాండ్స్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సైడ్ ఏ విధంగా ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడే ఆ విధంగా పెట్టేసి పిన్ పెట్టేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్. ఇది కూడా చంక దగ్గర కూడానండి. హ్యాండ్తో మనకు పని లేదండి, ఫ్రంట్కి బ్యాక్కి మనం ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగే మనకు మెయిన్. 2 వైపులా కూడా సేమ్ అదే విధంగా నడుము దగ్గర మార్క్ చేసుకున్నాను, ప్లస్ చంక దగ్గర కూడా ఒకసారి పిన్ పెట్టేసుకుంటున్నానండి. హ్యాండ్తో పని లేదు మనకి, కేవలం ఫ్రంట్ బ్యాక్ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అదేనండి ఇక్కడ మెయిన్. ఒకసారి కొలిచి చూసుకుంటున్నాను. 32 ఇంచెస్ నాకు ఎగ్జాక్ట్గా ఉందండి. ఇప్పుడు పిన్ తీసేసి ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమేనండి, అంటే సైడ్ జాయిన్ చేసేయడమే. అంతేనండి, చాలా ఈజీ పద్ధతి. ఇప్పుడు చూడండి ఈ విధంగా హ్యాండ్ సర్దేసుకొని ఆ పట్టీ ఉంది కదా, అది లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే నేనేం లూజ్ కుట్టి వేయలేదండి. ఇప్పుడు చూడండి లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేయడం అనమాట. మళ్ళీ సైడ్ ఇంకొక 2-3 కుట్లు వేసేస్తానండి. చూడండి అంతేనండి. అంటే ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే మీకు చూడండి సైడ్ ఏ విధమైన హెచ్చు తగ్గులు రాలేదు. మరి చంక దగ్గర కూడా చూడండి యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా ఉందన్నమాట, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పానని కాదు, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు క్లియర్గా ఉంటుందండి. చూడండి ఇది రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడే కుట్టుబడుతుంది, అందులో ఏ డౌటు లేదండి. ఇప్పుడు ఒక హ్యాండ్ లూజ్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఆ పట్టీ లోపలికి ఫోల్డ్ చేసేయాలండి, అట్లా పెట్టుకోకూడదు. లూజ్ కుట్టు వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి. నాకు ఇట్లాగే అలవాటు కాబట్టి నేను ఇలాగే కుట్టుకుంటున్నానండి. అంతేనండి. చూడండి 4 కుట్లు వేసేసాను. సైడ్ వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఉంటే అదంతా కూడా కట్ చేశానండి. చూడండి మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూస్తున్నాను. 32 ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. చూడండి మీ ముందే కదండి నేను కుట్టాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చంక దగ్గర 2 వైపులా కూడాను పర్ఫెక్ట్ ఉంది కదా. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్కసారి ఈ పద్ధతిలో అలవాటు చేసుకోండి, కుట్టుకోవడం కానీ కటింగ్ కానీ, మీకే అర్థమవుతుందండి.
అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.